ఇంకోటి ఏంటంటే ఇంకోటి తెలియజేయాల్సింది, తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు, తెలంగాణ ఇన్ఛార్జ్. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను అడిగింది ఏంటంటే, అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే, మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని 15న ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు, నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమని అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఒక ధర్నా, ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరగనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు. అది ప్రజాస్వామ్యం వాళ్ళకి కల్పించిన హక్కు. కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక, ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్ నేషన్లో, డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. ఎందుకంటే గతంలో కూడా నేను పిఆర్పీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావు బాడాని తీసేసినప్పుడు, వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు, మొత్తం వాళ్ళు కబ్జా చేసినప్పుడు, ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే, మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల. అలాంటి ధర్నా చౌక్ని తీసేయడం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి, ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు. ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. అంటే నేనేంటంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎవరైతే ఒకే ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో ఉంటారో నేను వాళ్ళతో ఏ పార్టీతో పనిచేయడానికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ప్రజల పక్షం వహించి ఏ పార్టీలతో ఆ రోజు పరిస్థితులను బట్టి నేను చేస్తాను.